హాయ్ అండి, నేను సుమిత్ర. పొటాటో కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దామండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసి ఉంచి పెట్టుకున్నాం. ఆ పొటాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, టొమాటోస్, ఆల్రెడీ ఆనియన్స్ వేసాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇందులో టొమాటోస్ వేసేసాం. ఈ కుర్మా కోసం మసాలా ప్రిపరేషన్ కోసం నేను ఇందులో ధనియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలాచి, కొబ్బరి వేసుకొని మెత్తటి పేస్ట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ ఇదే. ఇప్పుడైతే సాల్ట్, పసుపు కూడా వేద్దాం. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని ఈ మసాలా పేస్ట్ కూడా వేసుకుంటాం. కుర్మా గారు కొంచెం పేస్ట్ తీసుకుంటే గ్రేవీ కొంచెం బాగా థిక్గా వస్తుంది అన్నమాట. అందుకోసం ఇందులో గరం మసాలా వేస్తానండి. ఎవరెస్ట్ గరం మసాలాని వాడతాను నేను. ఎవరెస్ట్ గరం మసాలా చాలా అంటే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాను నేను. మీకు కావాలంటే ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. ఇది చూస్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు గరం మసాలా వేసుకుంటాం. ఇది ఎవరెస్ట్ గరం మసాలా. ఇది కారం కూడా వేసుకున్నాం. కారం, పొటాటోస్ వేసుకుని ఇందులో గ్రీన్ పీసెస్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చి బఠానీ వేయకూడదు. పచ్చి బఠానీ కానీ పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకొని దాన్ని వేసుకోవచ్చు. కుర్మాలో బాగుంటుంది టేస్ట్గా. నేనైతే వేయలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. నా ఉద్దేశం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇందులోని కొంచెం కరివేపాకు, కొత్తిమీర, వాటర్ యాడ్ చేసుకుని కొంచెం అన్ని కారం, ఉప్పు అన్నీ సరిపోయలేదు కొంచెం టేస్ట్ చేసుకొని మళ్ళీ ఏమైనా కావాలంటే మిక్స్ చేసుకుని ఓకే. ఏదో కొంచెం తక్కువ, కొంచెం అంత కారం, సాల్ట్. ఓకే అండి, మూత పెట్టేసి ఉడికించుకున్నాం ఒక 10 to 15 minutes. పొటాటో కుర్మా అయితే రెడీ అవుతుందండి. సర్వ్ చేసుకున్నాం.
నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే బాయ్.